మనిషిగా పుట్టి పశువులా ప్రవర్తిస్తున్నావు. ఇక నీ అల్లారు లాపితే మంచిది. చరణ్, ఎవరా నువ్వు? నా దగ్గరకు వచ్చి నన్ను హెచ్చరిస్తున్నావు? నా చేతిలో కావాలనుందా? నీ చేతిలో చచ్చిపోయి బలహీన కాదురా ఈ చరణ్. నీలాంటి స్మగ్లర్లను, అడవి దొంగలను హతమార్చడం కోసం, నీలా దుష్టులను సంహరించడం కోసం, మాతృభూమిని కాపాడటం కోసం ఈ మహాసంగ్రామంలో అడుగు పెట్టారు బద్మాష్. ఏదో ఈ జనం కోసం పుట్టిన వాడిలో ప్రగల్భాలు పలకకు. నీలాంటి వీరులందరూ నాతో చేతులు కలిపి నా ముందు సలాం చేశారు. నువ్వు నీకంటే నీతో ఎక్కువ కాదురా. ఎదురు తిరిగిన అమాయకుల్ని బెదిరించి బతుకుతున్నావు. ఇక నీ ఆటో సాగమని హెచ్చరించడానికే వచ్చా. చరణ్, ఇలా ఉడుకు రక్తంతో ఉర్రూతులుగా ఎదురి మా సర్వీసులు ఎంతో మందిని చూశాను రా. తెలుసురా, నాకు బాగా తెలుసు. నువ్వు ఆ మహేంద్ర గారితో చేతులు కడిపి నీ వ్యాపారాన్ని సాగిస్తున్నావు. ఆ శివరెడ్డి అన్నతో చెలరేగిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందిగా నా పవర్ ఏంటో. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా కాలు కొడుకు కూడా తాగలేరా. వలన 100 రాబందులు తిన్న గుమ్మయ్యను కూడా గట్టి పరక చుట్టుకుంటే చచ్చిపోతుంది. నువ్వు కూడా అంతే. నీకు టైం దగ్గర పడింది. నిన్ను, ఆ మహేంద్ర గారిని, ఆ శివారెడ్డి గారిని నడి రోడ్డు మీద అడ్డంగా నడిగితే ఈ రాష్ట్రానికి పట్టిన చిన్ని విరడవుతుందిరా. కుంక, నీలాంటి ఉడుకు రక్తంతో ఉర్రూతలేక యుద్రి నా సర్వీసులో ఎంతో మందిని చూశారా. చాలా మందిని చూసావు, నన్ను చూడలేదు. చరణ్ కోసం జనం, జనం కోసమే ఈ చరణ్ పుట్టాడు రా. ఏ పేరు చెప్తే ఈ రాజకీయ నాగల గుండెల్లో రైలు పరిగెడతాయిరా. అలానంటే ప్రతి క్షణం అనుక్షణం ఈ ప్రజాసేవకే నా జీవితం అంకితం చేస్తున్నాను. సింహం జూలి విదిల్చి పంజాబ్ విసిరితే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తా. పెట్టే బాణానికి మీరు బలైపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఈ మల్లన్న పేరు వింటే మానవ మృగాలు సైతం గుండె పగలు తెచ్చిపోతాయి. అగ్ని మృగం బద్దలై రావాలా తెలుస్తుంది. ఈ భూమి చెందుతుంది. ఈ చరణ్ పేరు చెప్తే ఆకాశం బద్దలవుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. నీలాంటి రౌడీల గుండెల్లో అలజడి చెలరేగుతుంది. చూసి తగ్గరిచ్చిపోతున్నావు. ఈ జనం బొర్రెల మందల లాంటి వాళ్ళు. ఈ రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి నాకు సలం చేసి పడతారు అని ఈ రాజకీయ నాయకులు నా దర్శనం కోసం ఎక్కువలో నిలబడతారు. ఎదురే ఉండదు. ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మల్లన్న పేరు చెప్తే ఒక్క క్షణం అవ్వకుండా నా పని జరుపుకుంటే కెపాసిటీ ఈ మల్లన్న దగ్గర ఉందిరా. నువ్వెంత నాతో చదువు కొరకు బ్రతికిపోతావు. ప్రజలు ఏకమై నువ్వు చేసే ఆవడాల్ని ఆ పేరు దగ్గరలో ఉంది. ఈ రత్న గర్భ లాంటి నా దేశాన్ని నీలాంటి రౌడీల బారి నుండి రక్షించుకుంటా వస్తా. ఈ జనంతో నిన్ను కొట్టిస్తా. నన్ను ఎంత చూస్తావు.